ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. వాడెక్కడున్నాడు? పారిపోయింది, నిన్ను కొట్టను రా. ఎక్కడున్నాడు వాడెక్కడున్నాడు? ద్రౌపదిని చీరలాగితే ఇట్లా అని చెప్తాడా? మాటలు మారుస్తున్నాడా? అబద్ధం చెప్పాడాడు. ద్రౌపదిని తీసుకుపోయి రేప్ చేశాడని చెప్పలేదా? మీరు వినలేదా? మనం మాట్లాడుకుంటున్నాం కదా 3 రోజుల నుంచి. మరి మాట మారుస్తాడా? ఎలా మారుస్తాడు? వాడు ఎక్కడున్నాడు చెప్పు నువ్వు. నీకు తెలుసు ఎక్కడున్నాడు. థాయిలాండ్ లో ఉన్నాడు కదా, రప్పిస్తాంలే. చెప్పు, ఇంకా ఏం కావాలి? సారీ చెప్తే మేము ఎవరు వదిలేస్తారు? మేము క్షమాభిక్ష. అది మాత్రం కల్లో మాత్రం ఊహిస్తే మాత్రం బాగుండదు. మీరెవ్వరు కల్లో కానీ ఊహించకండి. క్షమాభిక్ష అనేది మేము పెట్టము. ఎందుకంటే సీతమ్మ తల్లినన్నాడు, ద్రౌపదినన్నాడు. అలనాటి రామాయణం మహాభారతము యుద్ధాలే జరిగినాయి. అలాంటిది ఈ రోజు వాడు సీతాదేవిని ఆమె ఇన్ని మాటలని క్షమించమని అడుగుతున్నాడు చూసారా? మాకు అది నచ్చలా. వాడు క్షమించేది కూడా గణేష్ అక్కడ పోయేసి నేను తప్పు మాట్లాడితే నేను రక్తం కక్కు చచ్చిపోతాను, లేకపోతే మీరు చచ్చిపోతారు, నా నాలుక మీద 100 మచ్చలు ఉన్నాయి, కొత్త సంవత్సరం 2026లో అందరు ఏడవాలి. మళ్ళీ ఏమన్నాడు? మంచాన పడతారు, రక్తం కక్కు చచ్చిపోతారు. అవును కదా, రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోవాలి వాడిది. ఎవరు రక్తం కక్కి చచ్చిపోతారు, ఎవరు మంచాన పడతారో రేపటి నుంచి కౌంట్ డౌన్. రేపు కొత్త సంవత్సరం రాబోతుంది. వాడి నాలుక మీద మచ్చలు ఎన్ని ఉన్నాయో మనం చూద్దాము. అది కూడా లెక్క పెడదాం. ఎంతమంది చచ్చిపోతారో మనం చూస్తారు కదా. అయ్యో అన్వేషు చెప్పంగానే ఇంతమంది చచ్చిపోయారు నాయనా, ఇంతమంది రక్తం కక్కారు నాయనా అని చెప్పి మీడియాలో వస్తుంది కదా. దానికి కూడా మేము రెడీ. అయితే ఒకరు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. అవును, గరికపాటి గారు కేసు పెట్టడం జరిగింది. అతన్ని తీసుకురావాలని ఒక ఉద్దేశంలో కూడా ఆలోచిస్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? అబ్బా స్వామి శివయ్య, నువ్వు ఎక్కడున్నావో తెలియదు. ప్రతి ఒక్క కోరిక తీరుస్తున్నావు, ఇది కూడా తీర్చు. వాడిని పట్టుకొని రావాలి. వాడికి మన ఇండియన్స్ అన్నాడు, వాడిని మన లేడీస్ అన్నాడు. వాడు ఏమేమో పెట్టుకొని గలీజ్గా మాట్లాడాడు. ఏం వాడు పుట్టలేదా? అంటే తండ్రి లేకుండానే పుట్టాడా? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? దాన్నే వాడు చూపించాడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి. నిజంగా మేము ఆడవాళ్ళము చాలా అది మాట్లాడడానికి మేము చాలా ఇదైపోతున్నాము. కానీ వాడి నోటి నుంచి అన్ని గబ్బు మాటలు వచ్చాయి కదా, అంత దరిద్రపైన మాటలు వచ్చాయి కదా. ఎంత బాధ కలుగుతుందంటే నాకు నేను నిజంగా చాలా బాధపడ్డాను. చెప్పుకొని అందరూ మనమే ఆడవాళ్ళమే సిగ్గుపడుతున్నాము వాడి చేసిన పనులకి అని చెప్పి మేమే చెప్పుకుంటున్నాం అందరము మాట్లాడుకొని. నేను ఒక్కటే చెప్తున్నాను, మన సజ్జనార్ గారు రియల్ హీరో. మన తెలంగాణ పోలీసులు కూడా చాలా బాగా పనిచేస్తారు కాబట్టి తెలంగాణ పోలీస్ పవర్ ఏంటో వాడిని తీసుకొని వచ్చి చూపించాలి. గవర్నమెంట్ కూడా వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ పడేయాలి. వాడి కేసులు పెట్టి లోపలేసి మేపకండి. అదేదో మాకు అప్పచెప్పండి. వాడు ఏమేమి చెప్పాడో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాడికి కూడా. ఇంకా లేడీస్ అని మేము కూడా వాడు ఎన్ని బూతులు వాడాడో మేము కూడా బయట పెట్టాలి కదా. ఏమని చెప్తా అంటే, నేను ఎన్నో గత 10 సంవత్సరాల నుంచి నేను ఎన్నో ఉపయోగపడే వీడియోలు చేసినాను తప్ప నేను ఎటువంటి అడల్ట్ కంటెంట్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. నా పైన అంతా విద్రోహులుగా ఉన్నారు వీళ్ళంతా అని చెప్తా ఉన్నారు. అంటే వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావా నువ్వు? అంటే నీ మాట్లాడట్లేదు, ఆయన చెప్తా ఉన్నాడు వీడియోలో. నువ్వు మంచి వీడియోలు ఉంటే మంచి వీడియోలు పెట్టుకోనైనా వద్దనం మేము. కానీ నువ్వు శివాజీ గారు మాట్లాడిన తర్వాత నువ్వు బయటకు వచ్చావు. అనసూయకి నువ్వు ఏదో సపోర్ట్ చేస్తున్నావు. అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పు, సపరేట్గా వీడియోలు వాళ్ళకి పంపించుకో. వాళ్ళ నెంబర్లు ఉంటే ఇలాగ చెయ్యండి అమ్మా, చిన్న చిన్న బట్టలు వేసుకోండి అమ్మా, ఇంతే చాలు, ఇంకా ఏం వద్దు మీకు, మీరు స్వేచ్ఛగా ఉండండి, ఒళ్ళు చూపించుకుంటాని వాళ్ళకి పెట్టమని చెప్పండి వీడియోస్. మన సీతమ్మ కానీ ద్రౌపదిని కానీ ఏ దేవుళ్ళని కానీ మాట్లాడే అర్హత నా కొడుకు లేదు. వాడు అలా మాట్లాడిన తర్వాత క్షమించండి అంటే మేము క్షమించము, అయిపోయింది. క్షమించేది ఏం లేదు. ఎందుకంటే అన్న కూడా ఒకప్పుడు అన్వేష్ గారిని మెచ్చుకున్నారు, కానీ అన్ననే తిట్టాడు కదా దారుణంగా. మరి గరికపాటి గారిని అంత బూతులు ఎప్పుడు మన దేవుళ్ళ గురించి ప్రవచనాలు ఆ రకం చెప్పడం చాలా తప్పు. నిజంగా అదైతే మాకు నచ్చలేదు. ఆయన కూడా ఒకప్పుడు, ఇప్పుడు చూస్తే అప్పుడు వాళ్ళు దేవుళ్ళు, కానీ ఇప్పుడు ఆయన దేవుళ్ళు లాంటి మనిషి.
దేవుళ్ళ గురించి చెప్తాడు. ఇప్పుడు మా అత్త కోడలు ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్క గురించి అన్నా చెల్లెళ్ళ గురించి చాలా బాగా చెప్తాడు అతను. అదంతా మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఆయన వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అలాంటి అతన్ని ఇలాంటి మాటలు అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి. భారతదేశంలో ఇప్పటివరకు చాలా రేపులు జరిగాయి. రేపుల గురించి ఆపినారా మళ్ళీ చెప్తా. అవును, భారతదేశంలో ఇప్పుడు మన భారతదేశంలో మన భూదేవి కూడా ఒక తల్లే, భారతమాత కూడా ఒక తల్లే. అలాంటిది ఆ తల్లుల్నే నువ్వు ఆడుకుంటున్నావే, దేవతలతోనే ఆడుకుంటున్నావు. నువ్వు భూమి మీద పుట్టావు కదరా, భూదేవి కూడా ఒక తల్లి అని గుర్తుపెట్టుకో. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్పాడంట, ఏమని తెలుసా, మన ఇండియన్స్ అందరూ ఆడపిల్లల్ని రేప్ కాదు, రేప్ చేసి చంపడమే కాదు, అక్కడున్న మూగజీవాన్ని కూడా రేప్ చేస్తారన్నాడంట. హిందువులే చేస్తారు, ఏ మూగజీవులకైనా హిందువులే రేప్ చేసి చంపుతున్నారని. అంటే ఇప్పుడు వాడికి అక్కడి నుంచి తీసుకొని రావాలా వద్దా? కానీ ప్రతి ఒక్కరూ వాడిని తీసుకొని వచ్చి కేసులు పెట్టండి, ఎవరైనా పోయి కేసులు పెట్టండి, కదలండి, అందరూ పిడికిలు బిగించి కదలండి, కేసులు పెట్టండి. థాయిలాండ్ నుంచి వాడిని ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాడు కదా, 6 కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు కదా, థాయిలాండ్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి వాడిని మాకు అప్పచెప్పండి అని నేను కోరుకుంటున్నాను.